ఓకే. వాస్తు శాస్త్రం వేరు, జ్యోతిష్యం వేరు. దాని వేరు. సో ఇది చెప్పేవాళ్ళు ఇది చెప్పగలరా? ఏమండి అంటే అది ఒక్కొక్కళ్ళ అనుభవాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు జ్యోతిష్కుడికి ఇది అంతుపట్టదు. వాస్తుశాస్త్రం అనేది వీడికి ఇది తెలియదు. ఈ రెండు తెలిసిన వాడే జ్ఞాని అన్నాడు. ఇప్పుడు దారిని పోయేవాడు కూడా ఇవాళ వాస్తుశాస్త్రం చెబుతాడు. లా అండ్ ఆర్డర్ కూడా దారి మీద వచ్చింది. ప్రపంచ చరిత్ర మొత్తంలో స్వామి వివేకానంద భారతీయుడు అనేటువంటి ఫస్ట్ వర్డింగ్ వచ్చింది. స్వామి వివేకానంద అమెరికాలో చికాగో నగరంలో ఉపన్యాసం చెప్పాడు. అప్పుడు భారతీయుడు అనేటువంటి పదం ఫస్ట్ ఫారినర్స్ మొత్తానికి తెలిసింది. రెండో విషయం ఏం తెలిసిందంటే అక్కడ ఫారినర్స్లో ఒక అమ్మాయి అతన్ని ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఒక పిల్లోడిని కనాలని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ వివేకానంద ఏం చెప్తాడంటే నన్నే ఒక పిల్లోడిగా నువ్వు చూసుకోమని చెప్తాడు. నన్నే ఒక చిన్న పిల్లోడిలాగా చూసుకోమని చెప్తాడు. సెకండ్ వచ్చేటప్పటికల్లా మన జనరేషన్లో ఎన్టీ రామారావు, తెలుగువాడు అనేటువంటి పదం ఎన్టీ రామారావు వల్ల వచ్చింది. యావత్ వరల్డ్ మొత్తం భారతదేశంలో ఇండియా అన్ని దేశాలు కూడా తెలుగువాడు అనేటువంటి పదం ఒక ఎన్టీ రామారావు వల్ల వచ్చింది. అది పీఠాధిపతులు, సన్యాసులు, యోగులు అందరూ కూడా అది అప్రిషియేట్ చేశారు, ఒప్పుకున్నారు, అతన్ని కీర్తించారు. తెలుగు పదము తెలుగువాడు అనేది మళ్ళా పునర్జన్మ వచ్చినట్టు చేశాడు. అది ఒకటి గొప్ప విషయం అని చెప్పారు. మళ్ళీ ఈ పీరియడ్లోనే పత్రిజీ అనేటువంటి ఒక ఎంప్లాయీ ఈ మనసు ధ్యాస మీద పెట్టి చెయ్యాలి, యోగా చేయాలని చెప్పి 30 సంవత్సరాలు పోరాటం చేసి అతను కూడా ఏం చెప్పంటే ఈ ధ్యానం అంటే ఇవన్నీ అమ్మో భయం అనేటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి అపోహ ఉండేది. ఏం లేదు, ప్రశాంతంగా కూర్చుని ముక్కులో నుంచి శ్వాస లోపలికి వెళ్ళటం రావటం దాన్ని గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస సోహం భావేన పూజితే అపజ గాయత్రి అన్నాడు. ఆ ధ్యానం చేసే విధానాన్ని తేలిక మార్గం చెప్పగానే పీఠాధిపతులు, యోగులు, ఋషులు అందరూ కూడా చక్కని తేలిక మార్గంలో చెప్పినటువంటి ఏకైక వ్యక్తి పత్రిజీ. అట్లా అదొకటి. వీళ్ళ ముగ్గురు వలన కూడా మన యొక్క చరిత్రని ప్రపంచానికి తెలియజేశారు. ఓకే.